పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కూర్చున్నాం. దైవాత్మా అందరికి మరణాత మరణాత గట్టిగా నేసం అప్పుడు ఆకలి అవుతుందా? వాక్యం చదువుకున్నాం. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందమగలదై సూర్యునంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, అద్వితీయుడా, సమస్తము కలుగ చేస్తున్న దేవ,
యుగ యుగములకు తండ్రివైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మాతో మాట్లాడటానికి ఈ సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. అందరిని బట్టి దేవ స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు కనుక ఈ మాటలు మేము చెవియొగ్గి ఆలకించి మా హృదయముల భద్రత చేసుకొని గొప్ప అనుభవంలోనికి నడవగలిగినట్టుగా ఈ వాక్యము చేత కట్టుబట్టుకు సహాయం దయచేయమని వాక్యమై ఉన్న యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క కృపా సమాధానము మీరెల్లరికూ కలుగునుగాక, ఆమేన్. సమీపరాని తేజస్సుతో అమరత్వము కలిగి దాని దివ్య లక్షణం కలిగిన దేవాతి దేవుని మహిమ నిత్యము మనకు తోడయుండును గాక, ఆమేన్. మరణాత, ఒకసారి మరణాత. అందరము కూడా మరి ఈ దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఆందోళన పుట్టింది అందరిలోనా, శ్రీ యేసు రాక బహు శీఘ్రం వాలి. ఆందోళన పుట్టింది అందరిలోనా, శ్రీ యేసు రాక బహు శీఘ్రం వాలి. విడుదలకై తల ఎత్తి సిద్ధపడుడి, విడుదలకై తల ఎత్తి సిద్ధపడుడి. జయ జయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే, శ్రీ యేసు దిగి వచ్చుచుండే. రెక్కల గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి. రెక్కల గలవారేమో చూచుకొనుడి, పైకెగరాగలరేమో పరికించుడి. పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి, పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి. జయ జయ జయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే, జయ 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 శ్రీ యేసు దిగి వచ్చుచుండే. కాబట్టి దేవుని పిల్లలారా, రెక్కల గలవారైతే రెక్కల గలవారైతే రెక్కల గలవారమేమో చూసుకోండి, పైకి ఎగరగలరేమో పరికించుకోండి. పడిపోయే పాట ఏదో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనము పడిపోయే వారుగా కాకుండా రెక్కల కలిగిన వారమై మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ఎగిరి వెళ్ళేవారుగా ఉండాలి. రెక్కలంటే ఏమవుతుంది? ఎగురుతారా? మీ అందరికి రెక్కలు ఇస్తే ఇక్కడ ఉంటారా? ఏమ్మా ఉంటారా కదా? రెక్కలుంటే ఏం చేస్తారు మీరు? పైకి. ఏ రెక్కలు కావాలి? ఏ రెక్కలు కావాలి? అందరూ చెప్పట్లేదు. మనం అర్థాంగీకారం అనుకోకండి కదా. స్కూల్లో పిల్లలు చదువులు చెప్తే మాస్టర్ వాళ్ళు అడిగేదానికి ప్రతిదానికి జవాబు చెబుతూ ఉంటే కదా, అది మన యొక్క మదిలో ఉండిపోతుంది. మౌనంగా నాకు పట్టలేదులే అన్నట్టు కూర్చున్నారు అనుకోండి, అక్కడ కూడా ఏమి రాదు, చదువు రాదు. అట్లాగే వచ్చిన వారు వచ్చానులే వెళ్ళానులే అని మీరు కూర్చున్నారు అనుకోండి, ఏమి రాదు, వాక్యము మీ మదిలోనికి వెళ్ళదండి. కాబట్టి వాక్యము మన మదిలోనికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? నోరు తెరిచి మనం సమాధానము చెప్పాలి. నోరు తెరిచి మనము సమాధానము చెప్పాలండి. కాబట్టి దేవుని పిల్లలారా, నేను చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ఇక్కడ చూడండి, మనము చూసినట్లయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబంత అందము గలదై సూర్యుని అంత సత్యమును కలలను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబింబమంత అందము గలదై సూర్యునంత సత్యమగు
కలను కలదై అని ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, చంద్రుడు వెలిగిస్తాడా సూర్యుడు వెలిగిస్తాడా? అందరూ చెప్పాలి అమ్మా, అందరూ చెప్పాలి. చదువుకున్నారా? చదువుకోలేదా? చంద్రుడు వెలిగిస్తాడా? సూర్యుడు చదువుకున్నారు. మీరు అందరూ చదువుకున్నాడేనా? చదువుకోలేదా? ఏ స్కూల్లో చదివారు? ఇప్పుడు పగలు సూర్యకాంతి అంటే ఏంటి? వెలుగు. చంద్రుడు అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, చంద్రునికి స్వయం ప్రకాశితం ఉందా? చంద్రుడికి వెలుగునిచ్చేది ఉందా? కదా, ఉందా? లేదు. అంటే ఎవరు రావాలి? సూర్యుడు రావాలి, అప్పుడే చంద్రుడు ప్రకాశించగలడు. అంటే స్వయం ప్రతిపత్తి ఎవరికి లేదు? చంద్రుడికి లేదండి, చంద్రుడికి లేదు. కాబట్టి సూర్యుడిని ధరించుకుంటే కానీ చంద్రుడు వెలుగు ఇవ్వలేడు. అర్థమవుతున్న మాట మీకు? జాగ్రత్తగా వినాలమ్మా. నా వైపు చూడండి, మీరు ఎవరి వైపు చూడద్దు. ఫోన్లు అస్సలు తీయొద్దు దయచేసి. గమనించండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు నా మాటలు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు మనము గమనించినట్లయితే చెప్పండి, చంద్రునికి ఎవరు రావాలి? సూర్యుడు తోడవ్వాలి కదా. తోడైనప్పుడే చంద్రులో నుంచి వెలుగు బయటికి వస్తుంది. స్వయంగా చంద్రుడు వెలుగుని ఇవ్వలేడు. చంద్రుడు స్వయంగా వెలుగుని ఇవ్వలేడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రుడు ఎవరు? సూర్యుడు ఎవరు? చెప్పండి త్వరగా. చంద్రుడు ఎవరు? సూర్యుడు ఎవరు? సూర్యుడు పూలకెంతో సొగసైన రంగులతో సూర్యుడై నాటి యేసు శుభగుణములతో సూర్యుడై నాటి యేసు శుభగుణములతో. ఎవరిప్పుడు సూర్యుడు? అమ్మా చెప్పండి అందరూ. వచ్చినప్పుడు నోట్లో ఏమన్నా ఇంట్లో దగ్గర నుంచి పెట్టుకుని వచ్చారా? మాట్లాడకూడదని. మరి మాట్లాడండి, మా వైపు చూడాలి దయచేసి. దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అపవాది ఏం చేస్తాడంటే మనల్ని ఈ మాటలు వినకుండా చేస్తాడు. అదే పెడచెవిని పెడితే ఏమైంది? పెడచెవి పెడితే ఏమైంది? ఏమా చెప్పట్లేదు ఎవరు? వెలుద్దా మనలోకి? పెడచెవి పెడితే పెడచెవి మనో నిదానం. పెడచెవి వల్ల మనోనిదానం పోద్ది. పెడచెవి వల్ల మనలోంచి వాక్యం ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోద్ది. మిమ్మల్ని పెడచెవి పెట్టడమే వాడి పని. అమ్మా, పెడచెవి పెట్టడమే వాడి యొక్క పని. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చెప్పండి. ఇప్పుడు సూర్యుడు అంటే ఎవరు? నీతి సూర్యుడైన. చంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు అంటే ఎవరు? చంద్రుడికి స్వయం ప్రతిపత్తి లేదు, తనంతట తాను ప్రకాశించలేడు. ఎవరు చంద్రుడు అంటే? అదే ఆయనే. ఇప్పుడు సూర్యుడు నీతి సూర్యుడైన యేసు. నీతి సూర్యుడైన యేసు. సూర్యుడు అంటే మనం యేసు ప్రభువు కర్మం వేసేసాం. చంద్రుడు అంటే ఎవరు? చెప్పు. జనాలు. చంద్రుడు అంటే సంఘం. వెరీ గుడ్, లైన్లోకి వచ్చాం. చంద్రుడు అంటే ఎవరు? సంఘం. అదేనమ్మా, చంద్రుడు అంటే ఎవరు? సంఘం. అంటే సూర్యుడి యొక్క ప్రకాశం అంటే సూర్యుడిని కలిగి ఉంటేనే సంఘము ప్రకాశిస్తుంది. అర్థమవుతున్న మాట మీకు?
అమ్మా వింటున్నారా? ఇప్పుడు మనకు ప్రకాశత రావాలి అని అంటే ఎవరు ఉండాలి మనలో? అవునా కాదా చెప్పండి. ఇప్పుడు లైట్లు ఆపేసాం అనుకోండి, చీకటి అయిపోతా, చీకటి అయిపోతా. లైట్ వేస్తే వెలుగు వస్తుంది. కాబట్టి మనలో సూర్యుడు ఉంటే, అంటే సూర్యుడు, నీతి సూర్యుడైన యేసు ప్రభు మనలో ఉంటే మనము ప్రకాశిస్తాము. చెప్పండి. ఇప్పుడు ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమందరూ చెప్పాలి. ప్రకాశం ఎవరిని బట్టి వచ్చింది? అనుకుంటారు చాలా మంది, నేను చాలా అందంగా ఉన్నాను, నా అందాన్ని బట్టి అనేకులు నన్ను ఆకర్షిస్తున్నారు, నేను అందగాడిని, నేను అందగత్తెను అని ఆ అందం చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా అందమును బట్టే వాళ్ళు ఆకర్షిస్తున్నారు అని అంటారు. అది కరెక్టేనా అమ్మా? ఈ అందము శాశ్వతమైనటువంటిది కాదు. ఇప్పుడు బాగా ఎర్రగా ఉన్నారు, బాగా అందంగా ఉన్నారు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఏంటి ముఖం ఎక్కడో ఒక చోట ఏదో కాలింది, మచ్చబడింది, ఇప్పుడు అందం ఉంటుందా? పోద్దా? ఇప్పుడు ప్రకాశిస్తారా? కదా. ఇప్పుడు నేను అందగాన్ని, నేను అందగత్తెను అనుకుంటే ఇప్పుడు మీరు ప్రకాశిస్తారా? ఎందుకని? ఎందుకని కదా. ఎందును బట్టి నీవు ప్రకాశిస్తావు, ఎందును బట్టి నువ్వు ఆకర్షిస్తావు అంటే నీలో సూర్యుడు ఉదయించాలా. సూర్యుడైన యేసు క్రీస్తు నిన్ను ధరించుకొని ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు ఉంటే చంద్రుడికి విలువ, సూర్యుడు లేకుండా చంద్రుడికి విలువ అంటారా కాదు? చెప్పండి. ఈరోజు మనం కూడా ఏంటి చెప్పండి, ప్రభువు లేకుండా మనకు విలువ లేదు అన్న సంగతి అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అందరూ? ప్రభువు లేకుండా మనకి ఏమాత్రం విలువ లేదు. గట్టిగా చెప్పాలి, విలువ ఉందా లేదా? యేసు ప్రభువుని బట్టే మనకి విలువ, ఆయన ధరించుకోవటాన్ని బట్టే మనకి విలువ. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎంత ఉద్యోగస్తులైనా, కలెక్టర్ అయినా, చెప్పండి పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత గొప్పవాళ్ళైనా ప్రభువును బట్టే వాళ్ళకి ఆ ఘనత, ఆ గొప్ప స్థితి. నేను కష్టపడి చదివాను, నేను గొప్ప ఉద్యోగం సంపాదించాను, నేను కలెక్టర్ అయ్యాను, ఆఫీసర్ని అయ్యాను, లేకపోతే ఇంకోటి ఏదో అయ్యాను, నన్ను బట్టే ఇది అని అన్నాడు అనుకోండి, ఉద్యోగం ఊడిపోతే విలువ ఉంటుందా? అదే కలెక్టర్ని మళ్ళా గౌరవిస్తారా? చెప్పండి. కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అయ్యా నమస్కారం అని అంటారు. అదే కలెక్టర్ ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోతాడు. తర్వాత వచ్చిన తర్వాత ఏమంటారు? కలెక్టర్ అంత గౌరవం ఉంటుందా? మాజీ కలెక్టర్ అంటారు. అంతేనా? అంటే విలువ ఉంటుందా? చెప్పండి. విలువ ఉండదు. అంటే పదవి ఉన్నంత వరకే విలువ. కానీ ప్రభువు మనలో ఉన్నంత వరకు, ప్రభువును మనం ధరించుకున్నంత కాలం మనకేమంటుంది? విలువ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఇది పోయేదా అమ్మా? చెప్పాలి, నా వైపు చూడాలి. ఇది పోయేదా? పోయేది కాదు. ప్రభువును మనం ధరించుకుంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ప్రభువును కలిగి ఉంటే మనకు విలువైనటువంటి వారమే. కాబట్టి దేవుని ప్రేమైన వాళ్ళరా చెప్పండి, అందం అనేది యేసు ప్రభువును బట్టి మనకు వచ్చింది. అందం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువును బట్టి మనకి వచ్చింది. ఈరోజు నీతి సూర్యుడైన యేసును మనము ధరించుకొని ఉన్నాం. ఈరోజు దేవుని పిల్లలారా, ఇది ఈరోజు మీరు అందరూ కూడా ప్రభుచే రక్షించబడినటువంటి వారు, ప్రభు రక్తములో కడగబడినటువంటి వారు. కడగబడిన ప్రతి ఒక్కరూ చెప్పండి, యేసు ప్రభువును బట్టి అందము, ఐశ్వర్యము, సమస్తమును దేవుడు కలుగు చేస్తాడు. దీన్ని బట్టే ఘనత, దీన్ని బట్టే అందం, దీనిని బట్టే మనకి గౌరవము. కాబట్టి దేవుని ప్రియులారా, ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఉన్నామంటే ఆయన రక్తములో కడుగుటను బట్టి,
ఆయన మనల్ని శుద్ధి చేయటను బట్టి, ఆయన ధరించుకోవటను బట్టి, ఆయన యొక్క కృపను బట్టే ఈరోజు మనందరం కూడా ఇలాగా ఉన్నాం. చెప్పండి అందరూ, ఆయన కృపను బట్టి ఉన్నారా, మీ సొంత శక్తిని బట్టి ఉన్నారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన కృపను బట్టి ఉన్నారా, మీ యొక్క శక్తిని బట్టి ఉన్నారా, మీ వ్యాపారాన్ని బట్టి ఉన్నారా, మీ చదువులను బట్టి ఉన్నారా? చెప్పండి, మీ ఉద్యోగాలను బట్టి ఉన్నారా? అందరూ చెప్పాలి, ఎవరు మాట్లాడారు? దేన్ని బట్టి ఉన్నారు మీరు? ఆయన కృపను బట్టే మనం అందరం కూడా ఉన్నాం. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, ఈరోజు మీ అందరిని ఒక మాట అడుగుతాను. ప్రభువు భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడు? చెప్పాలి అందరూ. ఎవరి కోసం వచ్చారు? సంఘం కోసం వచ్చారు. ఎవరి కోసం వచ్చారు చెప్పండి అందరూ. ఆ సంఘం అంటేనే మనం, ఓకేనా? ఎందుకు వచ్చారు? మనందరి కోసం వచ్చారు, అంతేనా? వచ్చి ఏం చేశారు? ఎవరి కోసం సిలువ వేయించుకున్నారు? ఎవరి కోసం కొట్టించుకున్నారు? ఎవరి కొరకు రక్తం చిందించారు? ఎవరి కోసము ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యారు? ఆయన మరలా తిరిగి వస్తున్నారు. ఎవరి కోసం? మనందరి కొరకు. సంఘము కొరకు ఆయన తిరిగి వస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ యొక్క మాటలు మనం చూసినట్టయితే సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై, అంటే సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె. వ్యూహిత అంటే సిద్ధంగా ఉన్నాడు. వ్యూహిత అంటే చెప్పండి, సిద్ధంగా అంటే ఈరోజు నేను మీకు ఒక మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరము కూడా యుద్ధము చేసేవాళ్ళము. ఎవరు చెప్పండి? మనందరూ యుద్ధము చేసేవాళ్ళము. కాబట్టి వ్యూహిత అంటే ప్లాన్. వ్యూహిత అంటే ఏంటి? ప్లాన్ అంటే ఇప్పుడు యుద్ధం చేయాలి అనుకోండి. ఇప్పుడు ఒక దేశం మీద మరొక దేశం మీదకి యుద్ధం చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎలా పడితే యుద్ధానికి వెళ్తారా? అమ్మ వెళ్తారా? ఒక ప్లాన్ ఉంటుందా ఉండదా? ఎలా వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి సైన్యం ఎక్కువ ఉంది, ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీదకి మనం యుద్ధం ఎలా చేయాలి? మన దగ్గర 10,000 మంది ఉన్నారు సైన్యం, వాళ్ళకి 1,00,000 మంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. ఎవరు బలం ఎక్కువ? 1,00,000 మంది ఉన్న వాళ్ళకే బలము ఎక్కువ. 10,000 మంది ఉన్నారు, బలం ఎక్కువ ఉంటుందా? తక్కువ. కాబట్టి 10,000 మంది 1,00,000 మంది మీద యుద్ధం చేయాలి. అప్పుడు ఈ 10,000 మంది ప్లాన్ లేకుండా వెళ్తారా? ఏం చేస్తారు వీళ్ళు? ప్లాన్ అంటే వ్యూహిత, ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు. వాళ్ళ మీద ఎలా యుద్ధానికి వెళ్ళాలో వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. సమభీకర రూపిణి అంటే సిద్ధంగా ఉండాలి కదా. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలా? చెప్పండి, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. మనం అయ్యా కూర్చొని వినాలి పిల్లలు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు అయి ఉండాలి? ఏమండి? సైన్యము, ఆ ఎదుట వచ్చే సైన్యము ఎదుర్కొనేంత సిద్ధపాటు కలిగి ఉండాలి. సైన్యము ఒక ప్లాన్ కలిగి, ఒక ప్లాన్ తయారు చేసుకొని వీరందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. అందుకని దేవుని పిల్లలారా, మన యొక్క భారతదేశం బోర్డర్ ఉందనుకోండి, జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. భారతదేశం బోర్డర్ ఉందనుకోండి, బోర్డర్లో ఎవరు ఉంటారు? మిలిటరీ ఉంటారా ఉండరా? ఆర్మీ ఉంటుందా ఉండదా? ఉంటుందా? చెప్పండి. మీరు అందరూ అనుకుంటారు మనం చాలా సురక్షితంగా ఉన్నాము, ఏదో మన ఇక్కడేదో కాపాడుతున్నాను, మనం ఏదో ఉంటున్నాం కాదు. ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నాము అని అంటే కారణం సైనికులు. గుర్తుపెట్టుకోండి,
మనందరం క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటి? సైనికులు. బార్డర్ లో సైనికులు మెలకుగా ఉండకపోతే, ఎలర్ట్ గా ఉండకపోతే శత్రు దేశాలు, చుట్టుపక్కల దేశాలు ఒకప్పుడు లేవేమో కానీ ఇప్పుడు చెప్పండి, రాకెట్లు వచ్చినాయి, రకరకాల యుద్ధ విమానాలు వచ్చినాయి, అణుబాంబులు వచ్చినాయి, ఇక ఎన్నో తయారు చేసుకున్నారు. ఏ దేశానికి ఆ దేశం. ఏ మాత్రమో అనాలోచనగా ఉన్నా ఏమండి ఏమైపోతుంది చెప్పండి? వినాలి. కాబట్టి ఏమైపోతుంది చెప్పండి? శత్రు దేశం వచ్చి ఏం చేస్తాం మన మీదకి? ఏమేస్తామా? బాంబులు వేసింది అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోతే ఆ బోర్డర్ నుంచి వచ్చుకొని మన దేశంలోనికి వచ్చి వేస్తారు, ఆక్రమించుకుంటారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఎంత భయంకరమైన దాడులు చేస్తున్నాయి, ఎన్నో బిల్డింగ్లు పడిపోతున్నాయి. ఏమండి పాలస్తీనా, అలాగే ఇటు చూడకపోతే ఇజ్రాయెల్ దేశం, అక్కడ వాళ్ళకి జరుగుతుంది యుద్ధం. కానీ ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో ఆస్తి నష్టాలు జరుగుతా ఉన్నాయి. ఏమండి ఇవన్నీ కూడా జరగకుండా బోర్డర్లో ఈరోజు సైనికులు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మెలకుగా ఉండాలా, చురుకుగా ఉండాలా, నిద్రపోతుల వల్ల ఉండాలా? చెప్పండి. చురుకుగా ఉండాలి. వాళ్ళు ఆదేశాలు ఏ రీతిగా ఇస్తారో ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా చురుకుగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు సంఘం కూడా ఈ లోకములో అలాగే ఉండాలా? అమ్మా వింటున్నారా? సంఘం కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఈ లోకంలో చాలా మెలకుగా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. సంఘం నిద్రపోతు వలె సంఘంలో ఉంటే సాతాను వచ్చి మనల్ని అపహరించుకొని వెళ్ళిపోతాడు. ఏమంటే మనం ఇంట్లో మెలకుగా ఉండకపోతే దొంగోడు వచ్చి దోసుకొని పోతాడా లేదా చెప్పండి? దోసుకొని వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి? మీరు దారిని ఇలా వెళ్తూ ఉండగానే, బండి మీద వెళ్తూ ఉండగానే పక్క నుంచి బండి మీద వచ్చి ఇలా లాక్కొని అలా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవట్లేదు. ఎలా దొంగతనాలు చేస్తున్నారు? నేను ఈరోజు అందుకనే చెప్తున్నాను, మనం ఒక సైన్యము వలె ఉండాలి. ఒక విశ్వాసగానే ఉంటే సరిపోదు. ఏమంటే మనం విశ్వాసగా ఉంటే సరిపోదండి, ఒక సైన్యంగా మనం మారాలి. ఒక సైనికుడు ఏ రీతిగా ఉంటాడో ఆ సైనికుడిలాగా మనం తయారవ్వాలి. చెప్పండి, సైనికుడికి విరామం ఉంటుందా? అమ్మ వినాలి. సైనికుడికి విరామం ఉంటుందా? ఉండదు. సైనికుడికి విరామం ఉంటుందా? ఉండదు. సైనికుడు తన కుటుంబాన్ని కూడా విడిచి దేశమును రక్షించడానికి బోర్డర్లోకి వెళ్ళి ఉంటాడు. మరి సైనికుడు అలాగా దేశం కోసము పోరాటము చేస్తాడు. ఈ లోకంలో ఉన్న మనం కూడా ఎలా ఉండాలా? చెప్పండి. ఒక విశ్వాసిగా ఉంటే సరిపోదు. నేను రక్షణ పొందానులే, నేను ఆదివారం చర్చికి వెళ్తానులే అంటే సరిపోదు. ఎలా ఉండాలి మనం? ఒక సైనికుడుగా ఎలా ఉండాలమ్మా? సైనికుల వలె మనము ఉండాలండి. సైనికులుగా లేకపోతే ఈ లోకములో మనము బ్రతకలేము. ఎందుకో తెలుసా? ఈ లోకమును మనం పోరాడవలసింది ఎవరి మీద? చెప్పండి, ఎవరి మీద పోరాడాలి? అపవాది, సాతాను. సాతాను. ఈ సాతాను మొదట ఎవరు? ఏకువ చుక్క కదా. మొదటి పేరు ఏకువ చుక్క. తేజో నక్షత్రం. వాడే లూసిఫర్ అంటే వెలుగుదూత. లూసిఫర్ అంటే ఎవరు? వెలుగుదూత. అమ్మా వినండి నా మాట. లూసిఫర్ అంటే వెలుగుదూత. వాడే సాతాను, అపవాది. వాడికి ఒకప్పుడు, అందుకని మాట చెప్తా జాగ్రత్తగా వినండి, సాతానుకు అన్ని శక్తులను ఏ శక్తి పోలేదు. దేవుని కొంచెం తక్కువగా చేసి పెట్టాడు, అన్ని అధికారం లూసిఫర్కి ఇచ్చాడు. కానీ ఆడు అనుకున్నాడు సింహాసనం కూడా నాదే అనుకున్నాడు, పైనుండి తోసివేయబడ్డాడు. ఆ లూసిఫర్ తోటి ఈరోజు మన అందరం ఎక్కువ యుద్ధం. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. చదవాలి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది అమ్మా ఎవరు? మనం పోరాడేది శరీరంతో కాదు, దాని ప్రధానులతో, అధికారులతో కాదు,
ప్రస్తుత అంధకార లోకనాథులతో ఆకాశ మండలముల ఉన్న దురాత్మల సమూహముతో పోరాడు. ఎవరితో పోరాడుతున్నాం? శరీరులతో కాదు, లోక అధికారులతో కాదు, అంధకార చీకటి శక్తులతో, ప్రధానంతో, లోకనాథులతో, దురాత్మల సమూహముతో మనం పోరాటము చేస్తున్నాం. అయ్యా లేపండి వెనకాల. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనం చూసినట్లయితే మనము మన శత్రువు సాతాను. మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు? సాతాను. మన శరీరంతో కాదు మనం పోరాడేది, లోకనాథులతో, అంధకార చీకటి శక్తులతో, ప్రధానులతో మనం పోరాటము చేయాలి. కాబట్టి వారితో పోరాటం చేయాలంటే నువ్వు నిద్రపోతే పోరాటం చేస్తావా? చెప్పండి, ఎలా ఉండాలి? యుద్ధానికి బార్డర్లో మన సైనికులు ఏ రీతిగా ఉంటారో వాడిని ఎదుర్కోవాలంటే ఒక సైనికుడు వలె ఉండాలి. అంతేకాదు నేను విశ్వాస రక్షణ పొందాను, విశ్వాసం ఉంటే చాలే అనుకోవాలి. నువ్వు విశ్వాసంగా నిలబడాలన్నా నువ్వు సైనికుడుగా తయారైతేనే. అవునా కదా? ఎంతమంది విశ్వాసులు పడిపోవట్లేదు ఈరోజు? చెప్పండి అమ్మా, నేను చెప్పాలి మీరు. ఎంతమంది విశ్వాసులు ఈరోజు పడిపోయి దేవుని రక్షణ పొంది, దేవుని ఎంతగానో కొనియాడి, దేవుని ఎంతో స్తుతించి, దేవుని కొరకు ఎంతైనా నేను చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు లోకంలో పడిపోయి త్రాగుడికి, వ్యభిచారానికి, మోసాలకి, దొంగతనాలకి, వీటన్నిటికీ ఎన్నిటికీ కూడా ఈ లోకంలో పడిపోయి నశించిపోయిన వాళ్ళు చాలా మందిని మనం లెక్కేసుకోవచ్చు. అంటే ఏంటి కారణం అంటే మనము చెప్పండి ఈ శరీరంతో కాదు, చెప్పండి లోక వీటితోనే మనం పోరాటం చేయాలని ఒక సైనికులుగా మనం తయారు కాకపోవటమే మనం పడిపోవటానికి గల. చెప్పండి, ఇప్పుడు సైనికుడు నిద్రపోతాడా? అమ్మ వినాలన్నమాట. సైనికుడు నిద్రపోతాడా? చెప్పండి. శత్రు సైన్యం వచ్చిందంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలోనైనా వెళ్ళి యుద్ధం చేయాల్సిందే. నువ్వు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాలి సైనికుడు. మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? సైనికుల వల్లే మనము ఉండాలి. దేవుని పిల్లలారా, సైనికులను మనము ఎదిరించాలి. అందుకనే సైతాన్ని ఎదిరించే స్తోత్రములో అయ్యగారు ఈ పుస్తకం చదవండి, ఆ యొక్క పుస్తకం అంతా చదవండి. ఆ పుస్తకం అంతా చదివితే సైతాను నీకు మంచి పేరు ఉన్నదా? నువ్వు అపవాదివి, నువ్వు ఆది సర్పము. వాడి పేర్లేంటి చెప్పండి? అపవాది, ఆది సర్పము, గడ సర్పము, శోధకుడు, ఇలాంటి ఎన్నో పేర్లు వాడికి చెప్పండి. వీడు మంచి చేసేవాడా? చెప్పండి, వీడు మంచి చేసేవాడా? లేదు. కాబట్టి అందుకని అయ్యగారి ఈ వాడికి ఉన్నటువంటి పేర్లన్నీ కూడా సాతాను ఎదురించి స్తోత్రం అనే పుస్తకంలో దైవజనుడు దేవదాస్ గారు రాసి పెట్టారు. అవి చదవండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా అయ్యగారు మనకి ఇప్పుడు క్రమం పుస్తకాలు ఉన్నాయి. దైవ లక్ష్యముల స్థుతులు, సాతాను ఎదురించే స్తోత్రములు, సమర్పణ, రాకడ, 4 పుస్తకాలు ఉన్నాయి. ఈ 4 మీరు సబ్మిట్ చేసేటప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు కానీ, బాగలేనప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఈ పుస్తకాలు తీసుకొని ఏయో చూసే బదులు, ఆ ఫోన్లో చెత్త చెదారం చూసే బదులు, టైం పాస్ చేసే బదులు ఒక్క పుస్తకం తీసుకొని చదవండి. ఎంత మీరు ఒక సైన్యంలాగా తయారవుతారు. మీలో లేని బలము దేవుడు మీకు, నేను సైతానుని ఎదిరించగలను అనే శక్తి మీకు వచ్చేస్తా ఆటోమేటిక్. మీలో ఉన్న బలహీనతలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మీలో ఉన్న పాపం ఆటోమేటిక్గా మీరే విడిచిపెట్టేస్తారు ఆ పుస్తకాలు చదివి. అదొస్తున్న మాటలు మీకు ఏం చేయాలి? మీరు మీకు జ్వరం వచ్చింది, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, బయటికి ఎక్కడికి వెళ్ళరు, ఇంకా పనికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. ఏమంటే ఖాళీ వచ్చిందా రాదా చెప్పండి. అమ్మ వినాలమ్మా, ఖాళీ వచ్చిందా? ఏం చేస్తారు ఖాళీ వచ్చినప్పుడు? పడుకుంటారు. ఇంకా చెప్పండి, మీరే చెప్పండి. పడుకుంటారు, ఇంకా ఏం చేస్తారు మరి? అమ్మా వెరీ గుడ్. టీవీ చూస్తారు, ఇంకా అమ్మా ఫోన్ చూస్తారు నెంబర్ 2. ఇంకా చెప్పు. పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్తారు, పిలిపించుకోనాలా?
టైం పాస్ చేస్తారు. ఇంకా ఇంకా చెప్పండి, ఇవన్నీ పనిచేస్తూ చేస్తారా, ఊరుకుండి చేస్తారా? ఊరుకుండే చేస్తారు. ఏమా వాళ్ళు పిలుచుకొని వీళ్ళు పిలుచుకొని ఆ పనులు ఈ పనులు చేసే బదులు ఒక పుస్తకం తీసుకొని దైవ దర్శనంలో స్తుతులు పుస్తకం తీసుకొని చదివామనుకో ఏమొస్తుంది? నీకు జ్ఞానం వచ్చింది, నీలో సాతాను కార్యాలు పోతాయి. అట్లాగే దేవుడు నీకు ఒక విశ్వాసం కలుగు చేస్తాడు, నీకు స్వస్థత కూడా దేవుడు. కానీ దీనికి ఈ సమయానికి బదులు ఏం చేస్తాం కదా? ఎవరస్తులు అయితే ఏం చేస్తాం? మా స్నేహితురాలు ఎవరు నొత్తే బాగుండే సో రకరకాల కబుర్లు చెప్పుకుంటామని ఏం చేస్తారు? నా బాగలేదుగా ఈరోజు ఒక్కరోజు నువ్వు సెలవు పెట్టలే, నేను పచ్చల నుంచి వెళ్దులే అని పిలిపించుకొని టైం పాస్ చేస్తారా చేయరా? ఇవన్నీ మీకు చేసేయే నేను చెప్తున్నా. ఇంకా లేకపోతే ఇంకా ఎవరైనా పిల్లలు తోడైపోతే ఏమైనా గేమ్స్ ఆడుకోవటం ఆడుకోవటం చేస్తారు. పురుషులైతే ఏం చేస్తారు? సినిమాకి వెళ్ళి బాగా ఉంటాడు. ఇంకా కదా ఇవన్నీ చేసే బదులు కదా విశ్వాసులైన మనం, రక్షణ పొందినటువంటి మనం కదా, ఆయన రక్తంతో కడుక్కున్నటువంటి మనం ఏం చేయాలి? తప్పుడు ఆలోచన మనలోకి రాకూడదు అంటే కదా, మన నీరసము మన బలహీనతని పోవాలి అని అంటే చెప్పండి, పడుకున్న మనం చదువు వస్తే పుస్తకం తీసుకొని చదువుకోవాలి. లేకపోతే ఏం చేయాలి చెప్పండి? చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే, మీ భార్య గాని చదవగలిగిన ఆవిడైతే కూర్చొని దేవుడి మాట ఏదో పుస్తకం చదివి నాకు 4 మాటలు చెప్పు అని అడగాలి. బైబిల్ చదవటం రాకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరుంటే 4 వాక్యాలు చదవమని చెప్పాలి. ఇది చెయ్యాలి. అంతేగాని చాలామందికి బోరు కొట్టింది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకున్న అలవాట్లను బట్టి అటు దారి వచ్చేస్తారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు అపవాదిని ఎదిరించాలి అని అంటే సైన్యములుగా తయారవ్వాలి, సైన్యములుగా తయారు చేయాలి. అందుకనే దైవజనులు చెప్పినట్టే మనం ఎప్పుడు కూడా సైన్యము కొరకు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మన బోర్డర్లో కాపలా కాసి సైన్యం గురించి మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రార్థన మనము చేయాలి, మర్చిపోకుండా చేయండి. మన అంశం చేసినా చేయకపోయినా చెప్పండి, మిషన్ గురించి చేయాలి, దేశం గురించి చేయాలి, అధికారుల గురించి చేయాలి, పరిపాలకుల గురించి చేయాలి, ఏమండి మన రాష్ట్రం గురించి చేయాలి కదా, సైనికుల గురించి చేయాలి. వీటన్నిటి గురించి మనం ప్రార్థన చెయ్యాలి. మన బాధ్యత అది. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన యొక్క బాధ్యత. అందరి గురించి మనం ప్రార్థన చెయ్యాలండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనం అవన్నీ చదివితే అలాగే సిద్ధపడితే అలా బలపడతారంటే సాతాను నీకు మేము భయపడము అంటా ఉంటాం. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందు లయమగు వాగ్దానములు కలవు. భయపడకూడని పలుకులు ఏడాది పొడుగున 365 కలవు కదా. అయ్యగారు మన యొక్క పుస్తకంలో ఆ పాట రాశారు. చక్కగా ఆ పాట కూడా చదువుకోండి. 365 కలవు. భయపడుటెందుకు? బైబిల్ అంతా లయమగు వాగ్దానములు ఉన్నాయి, నువ్వు భయపడటము ఎందుకు అని చెప్పి దైవజనులు వ్రాయించారు. కాబట్టి ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే ఒక సైన్యములుగా తయారైనట్టుంటే అప్పుడు నువ్వంట సాతాను నీకు మేము భయపడం అని అంటాం. సాతాను నీకు మేము భయపడం అండి. నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని యొక్క మార్గం
ఇరుకు మార్గమా విశాలమైన మార్గం? విశాలమైన మార్గమా? ఇప్పుడు మీకు విశాలమైనది కావాలా, ఇరుకుది కావాలా? ఇరుకుది కావాలని మాటలు కాదు, నిజంగా చెప్పండి. విశాలత కోరుకుంటారా, ఇరుకును కోరుకుంటారా? విశాలతనే కోరుకుంటారు కదా. ఇక్కడ రావాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, మోకరించాలి, ప్రార్థన చెయ్యాలి. అబ్బాయి ఎన్ని కష్టాలండి. ఇంటి దగ్గర కూర్చుంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మన ఇష్టం వచ్చిన టీవీ చూడొచ్చు, మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, మన ఇష్టంతో స్నేహము చేయొచ్చు. అబ్బా ఎంత కష్టమండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అవునంటారు కాదంటారు? ఏది తేలిక? ఏది తేలికండి? లోకంలో తిరిగితే తేలిక. ఆదివారం వచ్చింది, మనం ఏం చేయాలి? పొద్దున్న ఎక్కడ వండుకొని 10:30కి షోనా 11 గంటలకి షో? 10:30కి షో. 10:30కి షోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం భోజనం టయానికి ఇంటికి వచ్చేస్తా కదండి. నేను మారిన దినాల్లో అదే చెప్తున్నాను, నేను పూర్తిగా మారినటువంటి దినాల్లో అసలు నాకు అప్పుడు సరిగ్గా అసలు దేవుడు ఇది అప్పుడు తెలిసేది కాదు. మేము ఒక పల్లెటూరు గ్రామంలో ఉండేవాడు. అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో పల్లెటూరులో ఉన్నాను. అప్పుడు పల్లెటూరులో సినిమా హాల్ ఉండేవి కాదు, టౌన్లోకి రావాలి. అప్పుడు 4, ఇప్పటికంతగా 4 షోలు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని షోలు వేస్తున్నారు? అది రిలీజ్ అయినప్పుడు వేస్తారు. మామూలుగా 4 షో, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 4 షోలు వేస్తారు. అయితే గ్రామాల్లో ఉండేవాళ్ళం కదా, మా పట్టణాల్లో ఉంటే థియేటర్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి ఎవరో మనకి ఇలా స్నేహితులు ఉంటారు కదా, ఒకరిద్దరు అనుకొని ఏం చేసేవాళ్ళం అంటే, పల్లెటూరు బస్సులు వస్తాయి, ఎర్ర బస్సులు వచ్చినట్టు తెల్లవారు పొద్దున్నే వచ్చే బస్సులు. వినండి అమ్మా, పొద్దున్నే బస్సు వచ్చేది. పొద్దున్నే బస్సు రాగానే ఆ రోజు ఎంత 10 రూపాయలు అంత ఉంటే సరిపోతుంది. అప్పుడు టికెట్ 2 రూపాయలు, రూపాయి పెంచి నేల ఎల్లుండి ఆ రోజులు పెంచి నేల కుర్చీ రిజర్వ్డ్ ఏదో అనేవాడు. మనమంతా ఆ రోజుల్లో పెంచి నేల వాళ్ళం. ఇక పొద్దున్నే బస్సు ఎక్కేవాళ్ళం, ఎర్ర బస్సు దిగేవాళ్ళం. రాగానే ఎన్ని థియేటర్లు ఉంటాయో ఉంటాయో తెలుసు కదా. ఫస్ట్ దూరపు హాల్కి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ షో ఏదో మార్నింగ్ షోకి దూరం, అక్కడి నుంచి కొంచెం దగ్గర మ్యాట్ని, అక్కడి నుంచి కొంచెం దగ్గర ఫస్ట్ షో, లాస్ట్ సెకండ్ షో కరెక్ట్గా బస్కి దగ్గరున్న థియేటర్ చూసుకునేవాడు. అంటే సెకండ్ షో వదిలిపెట్టగానే లాస్ట్ బస్సులు ఉంటాయి గ్రామాలకి. వినండి, లాస్ట్ బస్సులు ఉంటాయి. సినిమా అక్కడ వదిలేయగానే పరుగున వచ్చేసరికి బస్ స్టాప్లో లాస్ట్ బస్సు ఉండేది. 4వ షో చూసుకొని బస్సు ఎక్కి రాత్రికి ఇంటికి పోయాం. ఎన్ని షోలు చూసాం రోజుకి? 4 షోలు చూసాం. ఏమండి ఇప్పుడైతే చెప్పండి, ఇప్పుడైతే అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లా, ఫోన్లోనే అన్ని వచ్చేసినాయి, టీవీలోనే అనేసి. ఒక్క సినిమాలే కాదు, ఎన్ని ప్రోగ్రామ్స్ కదమ్మా. ఫోన్లోనే ఆ గేమ్స్ కూడా ఫోన్లోనే వచ్చేస్తాయి. పబ్జీలు, హౌసీలు, మనకి ఇంకేంటమ్మా ఫ్రీ, ఏదో ఫ్రీ అంట, ఏదో ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ కూర్చుంటే యవనస్తులకి, యూత్కి కానీ, ఖాళీ ఉన్నవాళ్ళకి కానీ ఏంటి టైం పాస్. ఇవన్నీ కూడా టైం పాస్. ఈ టైం పాస్ చేసే వాళ్ళని సాతాను ఏమీ చేయడు. ఎవరు వీళ్ళు బ్యాచ్? ఈ బ్యాచ్ ఎవరు బ్యాచ్? ఎవరు బ్యాచ్? సాతాను బ్యాచ్. వీళ్ళంతా టైం పాస్ చేసే వాళ్ళందరూ ఎవరు బ్యాచ్? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇప్పుడు మీరంటే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళు వెళ్ళి దేవుడి సన్నిధి స్తుతిస్తారా, దేవుడిని ఆరాధిస్తారా అని మిమ్మల్ని కొంచెం ఉంటుంది, మీ పక్కనే రెడీగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎట్ట పట్టేసుకున్నావా అని రెడీగా వస్తుంది. అందుకనే చాలా మంది ఇక్కడ కూర్చున్న సేపు బాగా కూర్చుంటారు, బొమ్మ నుంచి బయటికి వెళ్ళటం మారిపోతారు. ఫోన్లు మారిపోతారు, మనుషులు మారిపోతారు, అన్ని మారిపోతారు. ఎందుకంటే వాడు వచ్చి జ్వరపడతాడు. అదొద్దున మాట మీకు. సైన్యము వలె మనం తయారు కాకపోతే అపవాది మనల్ని అపహరించుకొని పోతాడు. ఏమంటే ఒక్క మాట నేను చెప్తున్నాను, ముగిస్తున్నాను. రప్పపాటులోనే దేవుని యొక్క కార్యం జరుగుతుంది.
గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ వినండి. రెప్పపాటులోనే దేవుని కార్యము జరుగుతుంది. అట్టగా రెప్పపాటులోనే సాతాను మనం తప్పిస్తాడు. తెలుసా మీకు? సాతాను కళ్ళు అంట ఎర్రగా ఉంటాయంట. ఎందుకంటే చెప్పండి అమ్మా. అమ్మా ఏనండి, మనం నిద్రపోతామా? మనం బొబ్బ పెడతాడు, కానీ వాడు నిద్రపోడు. తెలుసా మీకు? కళ్ళు ఎర్రగా ఉంటాయి వాడి. ఎందుకంటే రెయ్యం పౌళ్ళ వాడు మెరుగుతోటే ఉంటాడు, వాడు నిద్ర అనేది పోడాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు తన సంఘాన్ని తయారు చేస్తున్నారు, పెళ్లి కుమార్తె సంఘాన్ని. ఎప్పుడొచ్చి తీసుకెళ్ళిపోతాడో అంటే ఎలా తీసుకెళ్ళిపోతాడు ప్రభు? ఇప్పుడు మనందరం ఇక్కడే ఉన్నాం, సాతాను మన మధ్య ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. వాడు నిద్ర కూడా వాడు కళ్ళు తెరిసిలాగా దోస్తూ ఉంటాడు, మనం వెళ్ళిపోతాం. అంత రెప్పపాట్లు ప్రభు మనం తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారా అని వాడు కళ్ళు ముయ్యకుండా, నిద్రపోకుండా, రెప్ప కొట్టకుండా వాడు మన కోసం వస్తూ ఉంటాడు. ఎర్రగా వాడు కళ్ళు పెట్టుకొని వాడిని తప్పించుకోవడం సాధ్యమా? కాబట్టి ఎవరిని కలిగి ఉండాలి మనం? చెప్పండి, ఎవరిని కలిగి ఉండాలి? యేసు ప్రభువుని కలిగి ఉన్నప్పుడే రేపు వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము రెప్పపాటులో వెళ్ళిపోతాం. నీ ఏమాత్రం ఆదమర్చావా అదే రెప్పపాటులో వాడు నిన్ను లాగేసుకుంటాడు. అంతే. అర్థమైందా నీకు? ఒకటి పరలోకం, ఒకటి నరకం కదా. నువ్వు మెలకుగా సైనికుడు వలె మెలకుగా ఉండి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళగలిగినటువంటి సిద్ధపాటు నీ దగ్గర ఉంటే పరలోకానికి వెళ్తావు. ఏమారుగా నువ్వు ఉన్నా ఏమైపోతా? సాతాను లాగేసుకుని నరకంలో. అర్థవుతున్న మాట నీకు? జాగ్రత్త కలిగి మనం అందరం కూడా ఉండాలి. కాబట్టి మనందరం విశ్వాసులుగా ఉంటే సరిపోదు, కానీ మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? సైనికుల్లాగా ఉండాలి. ఒక విశ్వాసం చెప్పండి, సైనికుడు పోరాటం చేస్తానే ఉంటాడు ఎప్పుడు. మన జీవితమే ఒక పోరాటం. మనం నిత్యం ఏం చేయాలి? పోరాటం చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అయిపోయింది టైం. ఇప్పుడు నేను 2 గంటల దాకా మిమ్మల్ని కూర్చోబెట్టానుకో, మీరు ఏమొస్తుందో చెప్పండి? అయ్యగారికి దొరికింది లేని మమ్మల్ని తిండి తిప్పలు అక్కడ కూర్చోబెడుతున్నాడు అనుకో. అదైనా మీకు మెలుకుగా ఉండి మనము సైనికుడు వల్ల పోరాటం మన జీవితం ఉండాలి. అలా లేకపోతే అపవాది మనల్ని అప్పగించుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, సూర్యుని ధరించుకోకపోతే మనము వెలుగుని మనం ఇవ్వలేము. కాబట్టి మనందరం ఎవరికి ధరించుకోవాలా? యేసు ప్రభువుని మనం అందరం కూడా ధరించుకోవాలి. ఏమండి? కాబట్టి దేవుని పిల్లలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సైనికుల్లాగా ఎవరైతే ప్రభువును ధరించుకొని ఉంటారో వారు సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళరు. ఏమండి? వాళ్ళు బయటికి వెళ్ళరు. మనతో ఎవరైతే ప్రయాణం చేస్తారో, దేవునితో ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు విజయంలోనికి నడిపించబడతారు. ఎవరైతే తప్పిపోతారో వారు ఓడిపోయిన స్థితిలో ఉంటారని గుర్తు పెట్టుకోండి. ఓడిపోయే స్థితిలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. మనం ఒక యుద్ధం చేసేటప్పుడు చెప్పండి, కష్టమైన యుద్ధంలో ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్తే ఏమైపోద్ది? చెప్పండి, వెనకెళ్తే ఓడిపోయినట్టు లెక్కే కదా. వెన్ను చూపకూడదా అని అందుకని ఉంటుంది. యుద్ధం చేసేవాడు ఎలా అవ్వాలా? యుద్ధం చేసేవాడు ముందుకే వెళ్ళాలి. ఏమాత్రం యుద్ధం చేసేవాడు వెనక్కి తిరిగాడు అనుకోండి, వెన్ను చూపినట్టు. కాబట్టి మనం యుద్ధం చేసినప్పుడు ఎలా కావాలా? ముందుకే సాగాలి, కానీ వెనక్కి తిరగకూడదు. చాలా మంది దేవుడి పని చేస్తూ ఉంటారు, దేవుడు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకుండా చిన్న వాటికి దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. అటు వారు ఓడిపోయిన స్థితిలో ఉంటారని గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మనము ఎలాంటి వారు అనంటే ప్రభువును ధరించుకున్నటువంటి వారము. యేసు ప్రభువును బట్టి, చెప్పండి, యేసు రక్తం చేత కడుగుటను బట్టి, దేవుని కృపను బట్టి మనందరం కూడా చెప్పండి, మన విశ్వాసంతో సరిపెట్టుకుంటారా? సైనికులుగా తయారవుతారు. చెప్పండి, సైనికులు అంటే పోరాటం ఉంటుందా? ఉంటుందా పోరాటం? పోరాటం కదా. యుద్ధం అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కావలిస్తే ఏం చేయాలి? ఆగమేఘాల మీద విడిచిపెట్టుకొని. కాబట్టి దేవుని పిల్లలారా, మనందరం ఒక సైనికుల వలె ఉందాం, దేవుని పని చేద్దాం, పోరాటంలో ఉందాం. రేపు ప్రభువు వచ్చినప్పుడు
సిద్ధపడిన వాడు ఎగిరెళ్ళిపోతారు, వెళ్ళిపోయాడు. అట్టి అంతస్తులోనికి ప్రభు మనందరం నడిపించును గాక. ఆమె ఈ వాక్యం మీద స్థిరపరిచి భద్రపరచును గాక. ఈ వాక్యం మిమ్మల్ని సైనికులలాగా తయారు చేయను గాక. ఆమె ప్రాధాన్యత. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగరుడైన దేవ, అత్యున్నత సింహాసనం దాసుడైన దేవ, యుగబెగ్గుడు దేవుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో ఈరోజు మీ ప్రకాశత కలిగి అయ్యా తండ్రి ప్రభు, మేము ఒక సైనికుల వలె తయారు కాబట్టి ఒక్కొక్కరి బలపరిచి భద్రపరిచి స్థిరపరిచి మేళ్లతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన కానుకలు సమర్పించుకున్నాము.